బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూశారు. చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె గత కొంతకాలంగా శ్వాసకోశ వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల మరోసారి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని కావేరీ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆమె కన్నుమూశారు. షావుకారు జానకి అసలు పేరు టేకుమల్ల జానకి. ప్రముఖ నటి కృష్ణకుమారికి జానకి చెల్లెలవుతారు. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో 1931 డిసెంబర్ 12న ఆమె జన్మించారు. చిన్నతనంలోనే నాటకాల్లో పలు పాత్రలు పోషిస్తూ కెరీర్ ప్రారంభించారు. 11 ఏళ్లకు రేడియోలో ఒక తెలుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. 1943లో రక్షరేఖ అనే సినిమాతో చలనచిత్ర రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 1950లో షావుకారు సినిమా హిట్ కావడంతో ఆమెకు షావుకారు జానకిగా పేరొచ్చింది. ఆ తర్వాత అనేక సూపర్ హిట్ చిత్రాల్లో జానకి నటించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 385 చిత్రాల్లోనూ 3 హిందీ సినిమాల్లోనూ ఒక మలయాళం చిత్రంలో నటించి మెప్పించారు. సినీ రంగానికి ఆమె చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆమెను 2022లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. వద్దంటే డబ్బు, కన్యాశుల్కం, పిచ్చి పుల్లయ్య, రేచుక్క, పగటి చుక్కబ్బు, రోజులు మారాయి, సొంత ఊరు, జయం మనదే, డాక్టర్ చక్రవర్తి, సంసారం ఒక చదరంగం, తోడికోడళ్ళు, బాబు బంగారం, గీతాంజలి ఇలా అనేక హిట్ చిత్రాలలో జానకి నటించారు. చివరిసారి అన్ని మంచి శకునములేలో ఆమె కనిపించారు.